హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. 2024 ఐపీఎల్లో మొదటి మ్యాచ్లో చెన్నై అయితే హోమ్ స్టేడియం ముందు ఘన విజయం అయితే సాధించింది. సిఎస్కే గెలవడానికి కీలకమైన ప్లేయర్లు ఎవరు అండ్ ఆర్సీబీ ఓడిపోవడానికి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దామండి. ఇంకా పిచ్ రిపోర్ట్స్ ప్రకారం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ 20 ఓవర్లకు గాను 173 పరుగులు చేసి 6 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. ఆర్సీబీ ఓపెనర్స్ గా ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ అయితే దిగడం అయితే జరిగింది. ఫ్యాబ్ డు ప్లెసిస్ పవర్ ప్లేలో 8 బౌండరీస్ కొట్టేసి తనైతే ఒక డీసెంట్ స్కోర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి అవుట్ అవ్వగా తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ పడిదారు కానీ డక్అవుట్ అయ్యారు. తర్వాత గ్రీన్ కూడా అంతంత మాత్రంగా ఆడేసి అవుట్ అవగా తర్వాత వచ్చిన అనుజ్ రావత్ అయితే ఇరగదీసి 48 పరుగులు అయితే చేసి ఒక మంచి టార్గెట్ని అయితే సెట్ చేశాడు. ఇంకా తనకు తోడుగా దినేష్ కార్తిక్ కూడా 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి అనుజ్ రావత్కి మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఉండడం వల్లే 173 అయితే స్కోర్ రావడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో వీళ్ళే టాప్ అని చెప్పాలి. ఇంకా క్యామరన్ గ్రీన్ అయితే 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు, 27 రన్స్ అయితే ఇచ్చాడు. కరణ్ శర్మ 3 ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీశాడు. యష్ దయాల్ వచ్చేసి 3 ఓవర్లకి 28 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీయడం అయితే జరిగింది. ఇంకా ఇదండి ఆర్సీబీ ప్లేయింగ్ అయితే. తర్వాత చేసింగ్కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లకి 176 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ని అయితే 6 వికెట్ల తేడాతో అయితే గెలవడం అయితే జరిగింది. వీళ్ళ ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర అయితే దిగడం అయితే జరిగింది. గైక్వాడ్ అంతంత ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్ర అయితే ఈ వీళ్ళ టీంకి లీడ్ స్కోరర్గా అయితే ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చిన రహానే కానీ శివం దుబే కానీ జడేజా కానీ అయితే ముగ్గురు మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడారు. మధ్యలో డారెల్ మిచెల్ కూడా పర్లేదు, కొంచెం అయితే స్కోర్ ఇచ్చేసి అయితే వెళ్ళాడు. ఇంకా శివం దుబే జడేజా అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడి చివరికి 18.4 ఓవర్లకు అయితే మ్యాచ్ ఫినిష్ చేశారు. ఇంకా ముస్తఫిజుర్ అయితే 4 ఓవర్లు వేసి ఏకంగా 4 వికెట్లు తీసి 29 రన్స్ అయితే ఇవ్వడమే జరిగింది. ఇంకా ఈ రోజు మ్యాచ్లో తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు. ఇంకా దీపక్ చహర్ 4 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీయడమే జరిగింది. ఇది సిఎస్కే ప్లేయింగ్ అండి. ఆర్సీబీ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ స్టార్టింగ్లో ఒక మంచి స్కోర్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఏ ప్లేయరు నిలబడలేకపోయారు. చివరిలో దినేష్ కార్తిక్ అండ్ అనుజ్ రావత్ అయితే ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేసి అయితే వెళ్ళారు. ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో కొత్తగా పెట్టిన రూల్ ఏంటంటే ఓవర్కి 2 బౌన్సర్స్ వేసుకోవచ్చని. వీళ్ళు అది దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఎక్కువ వైడ్లు అయితే జనరేట్ అయ్యాయి. వాటి వల్ల వీళ్ళకి కొంచెం సిఎస్కేకి స్కోర్ అనేది పెరగడం అయితే జరిగింది. అండ్ వీళ్ళకి వికెట్ కీపర్కి అండ్ బౌలర్స్ కూడా కొంచెం కోఆర్డినేషన్ అయితే తప్పిందని చెప్పాలి. క్యాచెస్ కూడా మిస్ చేయడం అయితే జరిగింది. ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్లోనే ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ కోల్పోవడం అయితే జరిగింది. ఇంకా ఈ మ్యాచ్ పోస్ట్ మ్యాన్ ప్రెజెంటేషన్ విషయానికి వస్తే రచిన్ రవీంద్రకి పర్ఫార్మర్ ఆఫ్ ది డే మ్యాచ్, ఎలక్ట్రిక్ స్ట్రైక్ ఆఫ్ ది మ్యాచ్ 2 అవార్డ్స్ వచ్చాయి. ముస్తఫిజుర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ అల్టిమేట్ ఫ్యాంటసీ స్కోర్ విషయంలో 120 స్కోర్తో తనకి 2 అవార్డ్స్ రావడం అయితే జరిగింది. అనుజ్ రావత్కి 6 ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా ఫ్యాబ్ డు ప్లెసిస్కి మ్యాన్ ఆఫ్ ది గో ఫోర్స్ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా సిఎస్కేకి కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా చెన్నైకి విష్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.